హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్ రాయాలంటే మనకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో దీన్ని సింపుల్గా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనం ఎంబీఏ లేదంటే ఎంసీఏ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. వన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత త్రూ కౌన్సిలింగ్ ద్వారా మనకు సీట్ వచ్చినట్లయితే మనం ఎంబీఏ లేదంటే ఎంసీఏ కోర్స్ అనేది చేయవచ్చు. ఓకే, సో ముందుగా మనం ఎంబీఏ కోర్స్ చేయాలంటే కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో స్టూడెంట్స్, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఈ యొక్క ఎంబీఏ కోర్స్ చేయాలంటే మీరు ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాయాలంటే మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది 3 years కానీ 4 years కానీ డిగ్రీలో మీరు మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. లేదంటే ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ఎగ్జామ్ రాసుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మీరైతే ఈ యొక్క డిగ్రీలో పాస్ అయి ఉండాలి. ఓకే, ఈ యొక్క డిగ్రీ అయితే ఉందో ఇది బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీలలో 3 years కానీ 4 years డిగ్రీ మీరు మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేసి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. ఓకే, సో ఇది మినిమం ఎంబీఏ చేయాలంటే మీకు కావాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు టీఎస్ ఐసెట్ అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఎంసీఏ. సో ఎంసీఏ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, సో ఎంసీఏ చేయాలంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏలో పాస్ అయి ఉండాలి. ఓకే, బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ పాస్ అయి ఉండాలి. ఇవన్నీ డిగ్రీస్ అనమాట. ఓకే, ఈ డిగ్రీలో మీరు పాస్ అయి ఉండాలి. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎంసీఏ చేయాలంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయి ఉండాలి. ఓకే, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రం మీరు ఈ యొక్క ఐసెట్ ఎగ్జామ్ రాసుకొని ఎంసీఏ కోర్స్ అయితే చేయవచ్చు. ఓకేనా? సో ఎంసీఏ చేయాలంటే బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ డిగ్రీలో పాస్ అయి ఉండాలి. ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, అదనమాట. అలానే ఒక నోట్ పాయింట్ చూద్దాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఏదైతే మీరు 3 years కానీ 4 years కానీ డిగ్రీలో పాస్ అయి ఉన్నారు, అయితే ఈ పాస్ పర్సెంటేజ్ అనేది మీకు మస్ట్ అండ్ షుడ్గా 50% ఉండాలన్నమాట. సో ఈ 50% అనేది అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి ఓవరాల్గా డిగ్రీలో. ఓకే, సో ఈ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 45% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకే, సో మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ చేయాలంటే 3 years కానీ 4 years డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీలో ఇక్కడ చెప్పినట్టు అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళు 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ రిజర్వ్ కేటగిరీ వాళ్ళు 45% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసి ఉన్నట్లయితే మీరు టీఎస్ ఐసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసుకొని ఆ ఎగ్జామ్లో పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేసుకోవచ్చు అనమాట. త్రూ కౌన్సిలింగ్ త్రూ మీకు సీట్ వచ్చినట్లయితే మీరు సింపుల్గా ఈ యొక్క కోర్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్, ఇదనమాట టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్ రాయాలంటే మనకు కావాల్సినటువంటి మినిమం బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.